హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విలేజ్ జర్నీ వ్లాగ్స్. సో ఇప్పుడు మనం అలపిలో ఉన్నాం. మీకు డే 5 వీడియో చూసుంటారు కదా, లేకపోతే నేను అక్కడ కింద కార్డ్స్లో వదులుతాను, ఐ కార్డ్లో, లేకపోతే కింద లింక్ కూడా వదులుతాను, చూడండి, తప్పకుండా మిస్ అవ్వద్దు. సో ఈరోజు మనం అలపికి వచ్చేసాం. ఈరోజు కంప్లీట్గా మొత్తం మనం హౌస్ బోట్లో ఉండబోతున్నాం. అసలు ఆ హౌస్ బోట్ ఎలా ఉంటుంది, ఏంటి, అక్కడ మనకి ఏ రకాల ఫుడ్ ఐటమ్స్ పెడతారు, అసలు బ్యాక్ వాటర్ విలేజెస్ అంటే ఏంటి, మొత్తం కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేశాను అందులో. ఓకేనా? కమ్ ఆన్, లెట్స్ వాచ్. ఈవెన్ ఈ బోట్స్ వచ్చేసి ఇవి హవర్లీ బేస్ అనమాట. వీటిని శిఖరా అంటారు. ఇవి హవర్ బేస్ మనకు ఒక 300 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి బడ్జెట్ ట్రావెలర్స్ వచ్చి మీరు ఊరిక ఇలా బ్యాక్ వాటర్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇలాంటి బోట్లో మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసారు కదా, అది బ్లూ కలర్ది, ఇప్పుడు వైట్ అండ్ బ్లూ, ఇది గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఆర్టీసీ బస్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఇవి వాడతారు. ఓకే, ఇక్కడ ట్యాక్సీ స్టాండ్స్, మనకి అక్కడ బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ వీటిని ట్యాక్సీ స్టాండ్స్ అంటారు. మనం అంత డబ్బులు పెట్టడం వేస్ట్, అలాగే అంత డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే శిఖరా వాడచ్చు, లేకపోతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడచ్చు. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మనకి ఒక లైక్ స్టాప్ టు స్టాప్ ఒక 10 to 15 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ ఉంటుంది. అది చూసారా, మనకి నార్మల్ బస్ స్టాప్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇలా బస్ స్టాప్స్ ఉంటాయి. ఆ బస్ స్టాప్కి వెళ్ళి మనం టికెట్ తీసుకొని మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి మనం వెళ్ళొచ్చు. సో చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో, ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనం బోట్ దగ్గరికి వెళ్తున్నాం. ఆయన మన బోట్ మేనేజర్. Rise like a phoenix, born from the ashes. I take care of my own. Torn down where assassin, you can't suffocate my spirit. 'Cause I'm the king of my own throne, my own throne. King of my own throne, my own throne. You'll never see me fall. బోట్లోకి ఎంటర్ అవ్వగానే ఇది ఒక లివింగ్ ఏరియా అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని సిట్ చాట్ చేసుకోవచ్చు. టీవీ కూడా చూసారు కదా, టీవీ కూడా వర్కింగ్లోనే ఉంటుంది. మనకి మొత్తం 3 రూమ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఫస్ట్ రూమ్ చూస్తున్నారు. 3 సిమిలర్గానే ఉంటాయి. ఫుల్లీ ఏసీ, మనకి సపరేట్ టాయిలెట్ ఉంటుంది విత్ బెడ్. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ సీనరీ కూడా మీరు చూడండి. మనకి రైట్ సైడ్ ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు. కంప్లీట్గా బయట మనకి ఏం జరుగుతుంది మొత్తం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి సీనరీస్ అయితే అదిరిపోతాయి. అమౌంట్ మనం ఇంకో రూమ్కి వెళ్దానండి. ఇది సెకండ్ రూమ్ అనమాట. సిమిలర్ ప్యాటర్నే రూమ్స్ అన్నీ. సేమ్ విండోస్ ఉంటాయి పెద్దవి. అక్కడి నుంచి మనకి కంప్లీట్గా బయట మనకి వ్యూ అనేది దొరుకుతుంది అనమాట. ఇంక ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైన చూస్తున్నారు కదా, కూర్చొని తినడానికి డైనింగ్ ఒకటి, అవుట్ సైడ్ కూర్చోడానికి చిన్న సిట్టింగ్ ఏరియా ఫ్రెండ్స్తో. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. పైన కూర్చొని కమ్మగా ఈవినింగ్ టైమ్ మనం సన్సెట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎన్ని రకాల బోట్లు ఉన్నాయో. ఒక్కొక్క ప్రైస్ పాయింట్కి మనకి ఒక్కొక్క బోట్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్, 3 and 8 బెడ్రూమ్, పెద్దవి బోట్లు కూడా ఉంటాయి అనమాట. సో మనకున్న స్ట్రెంత్ని బట్టి ఎన్ని బెడ్రూమ్స్ కావాలో దాన్ని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకోబోతుంది 3 బెడ్రూమ్ది. మనకి 13,000 పడింది. పర్ హెడ్ వచ్చేసి మనకి 700 దగ్గరికి 1,800 రూపీస్ పడింది. మనం 30 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్తారు బ్యాక్ వాటర్ విలేజెస్లోకి. కంప్లీట్ మనం ఇప్పుడు 10కి ఎక్కుతాం. తర్వాత రోజు 9 కల్లా మనల్ని డ్రాప్ చేస్తారు. సేమ్ ఎక్కడైతే పికప్ చేసుకుంటే అక్కడే డ్రాప్ చేసిపో. ఇది మన కిచెన్ ఏరియా. సో మనకి లంచ్ ఇప్పుడు మనకి వెల్కమ్ డ్రింక్స్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి మంచిగా ఫిష్ ఫ్రై ఒకటి, చికెన్ బిర్యానీ చూడండి,
కిచెన్ ఏరియా మనకి ఒకవేళ మనమే వంట చేసుకోవాలని కూడా వంట చేసుకోవచ్చు. మీరు చూసారు కదా లైవ్ ఫిష్ అనమాట, ఇందాక దాన్ని పట్టారు. మనకి కాంప్లిమెంటరీ అనమాట, ఫిష్ ఫ్రై ఆర్ కర్రీ మన ఇష్టం, అది ఏది కావాలన్నా వాళ్ళు చేస్తారనమాట. మనం ఫిష్ ఫ్రై అడిగాం, అందుకే వాళ్ళు కేరళ స్టైల్లో వాళ్ళు ఫిష్ ఫ్రై చేస్తున్నారు. చాలా బాగుంది అసలు ఆ టేస్ట్ కానివ్వండి. మన సైడ్ ఉన్నారా లేదు, అక్కడ డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా, దాన్ని శిఖర అంటారు. అది జస్ట్ ఏంటంటే మనకి ఆటో ఎలా ఉంటుందో అలా ఇక్కడ వాళ్ళకి ఎవరైతే బోట్ని హైర్ చేసుకోలేరో, అంత డబ్బులు పెట్టలేను అనుకుంటారో, ప్రశాంతంగా తీసుకొని హవర్లీ బేసెస్ మీరు రెంటల్ తీసుకొని ప్రశాంతంగా అంతా తిరిగి రావచ్చు. ఇది ఒక విలేజ్ అనమాట, చూస్తున్నారు కదా. షాప్స్ అయితేనే వాళ్ళు ఎక్కడికైనా కిరాణా సామాన్లు కొనాలంటే వాళ్ళు ఏదో ఒక చిన్న బోట్ తీసుకుని పక్క ఊరికి వెళ్ళినట్టు అలా నదిలో వెళ్ళేసి కొనుక్కొచ్చుకోవాలన్నమాట వాళ్ళు. ఏ క్లాస్ ఉంది కదా. ఊరికి ఇది ఒక బోట్ పాయింట్ అనమాట. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బోట్ అనమాట. ఇందాక మనం ఏదైతే బోట్ జెట్టి అని మాట్లాడామో అదే అనమాట. అక్కడ ఒక స్టాప్ అని చూసారా, ఆ స్టాప్ దగ్గర ఆగి ఇక్కడున్న లోకల్ పీపుల్ని ట్రాన్స్పోర్ట్కి అనమాట. చూసారా, ప్రతి ఒక్క బోట్ పైన దానికంటూ బోట్ పేరు ఉంటుంది. ఇది వాటర్ లిల్లీ. ఈ బ్యాక్ వాటర్స్ అనేవి కేరళలో మొత్తం పారుతున్న నదుల నుంచి ఈ వాటర్ వచ్చాయన్నమాట. కొన్నేమో సహజసిద్ధంగా ఏర్పడింది, ఇంకొకటేమో మన మనుషులు వాళ్ళ అవసరాల కోసం తయారు చేసినవి అన్నమాట. ఈ నీళ్ళన్నీ చివరాఖరికి అరేబియన్ సముద్రం కలుస్తున్నా సరే ఈ నీళ్ళు మాత్రం ఎప్పుడు ఫ్రెష్గా అంటే మంచినీటిగానే ఉంటుందన్నమాట. ఇదే నీటిని ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళ వ్యవసాయానికి అవసరాల కోసం, ఇంకా తాగునీటి కోసం ఇవే వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. మీరు అనొచ్చు ఇవి ఎందుకు కలవు సముద్రం నీళ్ళు ఇవి అంటే, కరెక్ట్గా నది నీళ్ళు అండ్ సముద్రం కలిసే చోట వీళ్ళు ఒక బ్యారేజ్ కట్టి ఆ నీళ్ళు ఇటు కలవకుండా చేశారనమాట. అందుకే ఈ నీళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ బ్యాక్ వాటర్ ఏవైతే ఉందో ఇది కేరళ రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో సగం వరకు ఉంటుందన్నమాట. అంటే దాదాపు 900 కిలోమీటర్ల మేర ఈ బ్యాక్ వాటర్ అనేది ఉంటుంది. అంటే మీరు ఊహించండి ఎన్ని వేల మంది ఈ వాటర్ని ఉపయోగించుకొని వాళ్ళ బేసిక్ డైలీ నీడ్స్ని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ ఉండే ప్రజలు మన సైడ్ రోడ్స్ ఎలా వాడతామో వాళ్ళు ఈ బ్యాక్ వాటర్ ఉపయోగించుకుని వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్గా పెట్టుకుని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి దీని ద్వారా ఈజీగా వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు కంపేర్ టు ఇందాక ఇప్పుడు వాటర్ చూసారా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. దీని డెప్త్ వచ్చేసి 8 to 10 meters డెప్త్ ఉంటుందంట. సో అందుకనే ఫస్ట్ రీజన్ మన ఎవ్వరు టూరిస్ట్ ఇందులో దిగనివ్వరు. ఇవి ఏంటంటే లోపలికి లాగేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడే మనం లంచ్ కోసం ఆగాం. చూస్తున్నాం కదా పక్కన సీనరీస్ ఎలా ఉన్నాయో. అది కాక ఇక్కడ మనకి దగ్గరలో ఒక మసాజ్ సెంటర్ కూడా ఉంది. వెళ్దాం, అసలు మసాజ్ ఉందో లేదో కనుక్కుందాం. కుదిరితే ట్రై కూడా చేద్దాం, కేరళ స్పెషల్ కదా, ఒకసారి ట్రై చేసి వద్దాం. చూస్తే పృథ్వీ అన్న జస్ట్ ఇప్పుడే వెళ్ళొచ్చాడు, రిలాక్స్ అవుతున్నాడు. సో నెక్స్ట్ మన బాలాజీ అన్న మేము కూడా వెళ్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఇక్కడ సపరేట్ అనమాట, ఇక్కడ జస్ట్ ఓన్లీ ఫర్ జెంట్స్, లేడీస్కి ఇక్కడ చేయరు. అండ్ లేడీస్ కూడా ఇక్కడ ఉండరు అనమాట. చాలామంది తప్పుగా అనుకుంటారు కదా మసాజ్ అంటే లేడీస్ ఉంటారు అలా అని, అలా ఏమి ఉండదండి. ఇది జస్ట్ ఆయుర్వేదిక్ ఏవైతే వాళ్ళు ఆయిల్స్ ఉంటాయో వాటితో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బ్యాక్ పెయిన్స్ ఉన్నా సరే వాళ్ళు నీట్గా మసాజ్ చేస్తారు. సో ఇప్పుడు ఆగాం, ఇంకా ఇక్కడే లంచ్ ఫినిష్ చేసేసి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం. చూడండి మన కోసం వాళ్ళు ఫిష్ ఫ్రై రెడీ చేశారు, ఇంకొంచెం సలాడ్ చేస్తున్నారు వాళ్ళు. సలాడ్ కంప్లీట్ చేసేసారు. ఇంకా చికెన్ బిర్యానీ. ఈరోజు లంచ్ అయితే అదిరిపోతుంది. తాగడానికి వాటర్ అడుగుతున్నాడు పృథ్వీ అన్న. యాక్చువల్లీ అది మనం తెచ్చుకోవాలి, అది కొంచెం జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వాటర్ మనకి అంత పడవు. ఒక బబుల్ తీసుకొని ఉంచుకుంటే చాలా మంచిది అనమాట. ఆయన చూడండి ఫిష్ ఫ్రై. ఇక ఆగలేకపోతున్నాం. డైరెక్ట్గా మిమ్మల్ని లంచ్ తినేసిన తర్వాత కలుస్తాను.
చూడండి ఒకసారి. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. చూస్తున్నారుగా పెద్ద పెద్ద బోట్లు నీట్గా వస్తున్నాయి. అవి కూడా లంచ్కి అవుతున్నాయి. చూడండి ఐస్ క్రీమ్ చూడండి పడవ మీద తీసుకుని అమ్ముతున్నాడు ఆయన. చూడండి ఆయన పిలుద్దాం మనం. ఆపరా బాబు. అన్నా కూల్ డ్రింక్ ఇరుకు, అన్నా సోడా ఇరుకా. తీసుకో. ఓపెన్ పన్నా మటకాయ పులుసు చిన్న కోను బటర్ స్కాచ్ కోను చాక్లెట్ బటర్ స్కాచ్ కోచ్ అన్న. చూసారా ఫ్రెండ్స్ మనం బటర్ స్కాచ్ ఎన్న పైసా ఎన్న 40 ఇంకా ఇది சூப்பர். பைசே இருக்கு ஷாப்பு. அண்ணா இன்னொரு ஸ்பூன் கொடுங்க. அண்ணா ஸ்பூன் கொடுங்க அண்ணா. 1 ஸ்பூனுக்கு எல்லாம் கம்மி 6 ஒரு ரைடு రైడ్. మన సత్య అయితే మసాజ్ ఫినిష్ చేసుకుని వచ్చాడు. నీళ్ళలో జలకాల ఆడుతున్నాడు, సెల్ఫీ దిగుతున్నాడు. అసలు పిచ్చి విజయ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట సత్య అయితే. ఇక తర్వాత మన టర్న్ వచ్చింది. మసాజ్ అయితే చాలా బాగా చేశారు. ఇక మనం ఇంకా నీళ్ళలో దిగి కొంచెంసేపు అల్లాడించాలి. తర్వాత పృథ్వీ అన్న రెడీగా ఉన్నాడు. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న బోట్లని కయాకి అంటారు. ఇది ఒక వాటర్ స్పోర్ట్. వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడే ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయినాయి. మన రాజు గారు పకోడీ చేసుకొచ్చారు, ఆనియన్ పకోడీ తినేసి ప్రశాంత్ కూర్చున్నాం. సన్సెట్ మీకు చూస్తున్నారు కదా, మీకు టాప్ లెఫ్ట్లో కనబడుతుంది. సన్ డౌన్ అవుతున్నారు, అందరం రిలాక్స్ అవుతున్నాం. సో మనకి ఒక 4 hours హాల్ట్ ఉంటుందన్నమాట నైట్ ఇక్కడ దగ్గరలో. ప్రజెంట్ అయితే పీస్ఫుల్గా అందరూ కూర్చొని ఈవినింగ్ సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాం. బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. మీకు ఎలా కనబడుతుందో తెలియదు, కానీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా దీనికోసమైనా సరే మీరు కేరళ రావాలి. వచ్చి 1 day అయినా కనీసం ఇందులో స్పెండ్ చేయాలి. దీనికోసమే అనుకుంటా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ అలపేలో బ్యాక్ వాటర్ విలేజెస్ని చూద్దామని వస్తారు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో, మన మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూస్తే పిల్లలు చూస్తే ఎట్లా ఆడుకున్నారు చూసారు కదా, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు వాళ్ళు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మైండ్ రిలీఫ్ కోసమైనా సరే ఖచ్చితంగా అలిపి వచ్చి బోట్ ఎక్కాల్సిందే. అందరం ఈవినింగ్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రంట్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఫారినర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అన్నమాట చూద్దామని. మన రొటీన్ లైఫ్ కాకుండా ఇలా ఇక్కడ ఒక రోజు గడపడం అనేది మన లైఫ్లో చాలా చేంజెస్ అనేది తెస్తూ ఉంటుంది అనమాట. చూడండి
ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సో రాజుగారు చాలా కష్టపడుతున్నారు అనమాట. తన భీమవరం స్పెషల్ చూపిస్తున్నారు తన వంటకాలలో. సాయంత్రానికి తను చికెన్ బిర్యానీ చేస్తున్నాడు మళ్ళీ, ఈసారి భీమవరం స్టైల్ అనమాట. ఇప్పుడైతే మనకి అల్లం చాయ్ తయారు చేస్తున్నారు రాజుగారు. ఈ రోజంతా రాజుగారి చేతి వంట రుచి చూపిస్తూనే ఉన్నారు. చాలా లక్ అనమాట ఆయన మనతో ఉండడం. భీమవరం రుచులు కూడా చూసేస్తున్నాం మనం. ఈవినింగ్ డిన్నర్ తర్వాత మాత్రం మంచిగా గేమ్స్ అని ఆడతామని డిసైడ్ అయిపోయాం. సో గేమ్ అయితే స్టార్ట్ చేసాం. పెద్దవాళ్ళందరూ వైపు, పిల్లలందరూ వైపు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఏదో ఒక సినిమా పేరు ఇస్తే వాళ్ళు దాన్ని యాక్ట్ చేసి లిప్ మూమెంట్ ఇవ్వకుండా వాళ్ళు కనిపెట్టాలన్నమాట. చూద్దాం అసలు ఎలా జరిగిద్దో. పెద్దలు గెలుస్తారు, పిల్లలు గెలుస్తారు. రాక్ చేద్దాం ఇంకా. టూ టైమ్స్ అయింది మ్యారీ. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రాజశేఖర్. నలుగురులో అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇంకొంచెం పెద్ద పవన్ కళ్యాణ్. ప్రభాస్. ప్రభాస్. ఓకే, సినిమా పేరు చెప్పు. బాహుబలి. ఈశ్వర, బాహుబలి, పార్ట్ 2, రాఘవేంద్ర, వర్షం, సాహో, మార్చండి. పాత తరం కొత్త తరం. మీకు మామూలుగా వాళ్ళు ఏం ఉన్నారు, కొత్త సినిమాలు చెప్తే మీరు చెప్పాలన్నారు. కొత్త సినిమాలు వాళ్ళు చెప్తారు, మీరు పాత సినిమాలు చెప్పండి. వాళ్ళ వీక్నెస్ మీ యొక్క ఆయుధం. అది కంటిన్యూ. అయ్యా తమ్ముడు నమ్మదా పాత సినిమాలో ఏర్పడింది రాజుకి. చిరంజీవిదా? కట్గమా? గోపీన బాగా కృషినా? స్వయం కృషి. అవ్వా హీరోయిన్. మహానటి. మహేష్ బాబు. సైడ్కి
50 సెకండ్స్ ఇంకా 2 సెకండ్లే. అరే 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 అన్న పడిపోతుంది. మూమెంట్ అలా చేసింది ఎవరు పరుగు పరుగు. అరే పర్లేదు కంటే మెయింటైన్ చేసి 1 మినిట్ అయిపోయింది. అరే అరే బాయ్ బాయ్ రణం. అబ్బా 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 అబ్బా. ఓకే 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 ఇట్స్ నైస్ బా 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 చెప్పండి. రణం.